ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యమంత్రి గారు, మరీ ముఖ్యంగా బీసీలకు ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలి. ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పాలి. 2000 మందిని నిన్న ఢిల్లీ తీసుకుపోయి ఆగస్టు నెలలోనే ఏప్రిల్ ఫూల్స్ చేసుకొచ్చిన వాళ్ళని మేము చెప్పినాం. బీసీ జేఏసీగా 42% మీరు తీసుకొస్తే పూలదండలు వేస్తాం, లేకపోతే నల్ల జెండాలే అని చెప్పినాం. ఇవాళ ప్రతి గ్రామంలో ఈ 3 పార్టీలకు, ఇది ఒక కాంగ్రెస్ పార్టీ పాత్ర అంటలేము, వీళ్ళ పాత్ర కూడా ఉంది. కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు. కిషన్ రెడ్డి గారు మాట్లాడి అందులో ముస్లింలు అనేటువంటి అంశం తెస్తా ఉన్నాడు. ఎక్కడ కూడా అసెంబ్లీలో పాస్ చేసినటువంటి బిల్లుల్లో ఎక్కడ మతం ప్రాతిపదికన బిల్లు రూపొందించబడలేదు. కుల ప్రాతిపదికన మాత్రమే రూపొందించబడ్డది. వెనుకబాటుతనంపైనే రూపొందించబడ్డది. ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా బీసీ సమాజం పట్ల భారతీయ జనతా పార్టీ ఆలోచన ఏందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందరు శాఖాహారులే, అందరికి బీసీల ప్రేమ ఉంది. బీసీల మీద, బీసీలకు అధికారం ఇవ్వడానికి కాదు మీ ప్రేమ, బీసీల దగ్గర ఉన్న ఓట్ల కోసం మీ ప్రేమ. అందుకోసమే తెలంగాణ బీసీ జేఏసీగా మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో మీ 3 పార్టీల భాగోతాన్ని, మీ 3 పార్టీలు ఆడినటువంటి నాటకాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. ఎన్ని సంవత్సరాలు చేసుకుంటూ వస్తారు ఇంకా మోసం, ఎన్ని సంవత్సరాలు ఇంకా ఈ నయవంచన చేసుకుంటూ వస్తారు బీసీలను. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.